హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ అన్నారు. వారితో మాట్లాడు. నమస్కారం సార్. సార్, చంద్రబాబు గారిని A1గా, లోకేష్ గారిని A2గా చేర్చుతూ ఈసీ ఆదేశాలతో సిఐడి వాళ్ళు ఒక కేసు నమోదు చేస్తారు సార్ వీళ్ళపైన. అసలు ఇదేం కేసు, ఎందుకు ఈ విధంగా కేసు నమోదు చేస్తారు సార్ వీళ్ళపైన? యాక్చువల్ మొన్న చెప్పుకున్నాం మనం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద వీళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారని, చంద్రబాబు క్యాంపు చేస్తున్నారని, ముఖ్యంగా పిఆర్ కాల్స్, మనకి కాల్స్ వస్తుంటాయి కదా ఫోన్లో, అట్లా కాల్స్ ద్వారా వాళ్ళు దీన్ని మీ భూమిని ఆక్యుపై చేస్తాడు బకాసురుడు, రాక్షసుడు జగన్, ఇలాగ ప్రచారం చేస్తున్నారు. నిజానికి ఈ చట్టం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2019 జూలై 29న అసెంబ్లీలో పాస్ అయినప్పుడు తెలుగుదేశం దాన్ని ఆమోదించింది. తెలుగుదేశం సపోర్ట్ చేస్తూ దాన్ని అక్కడ ఓటేసింది. అట్లాగే అప్పుడు ఇతను మన వైయవల్ కేసు ఒక స్పీచ్ కూడా ఇచ్చాడు. ఆ స్పీచ్ ఇప్పుడు బయటకు వచ్చింది. ఆ స్పీచ్లో అతను క్లియర్గా ఏం చెప్తున్నాడంటే, ఇది మన దేశంలో ఇప్పుడు పెట్టారు కానీ ఆస్ట్రేలియాలో 1858లోనే పెట్టారు. టొరెంట్ సిస్టమ్ ఆఫ్ ల్యాండ్ టైటిలింగ్ అని అన్నారు దాన్ని అప్పుడు. సో ఇది గతంలో కూడా రాజస్థాన్ అక్కడ కూడా 2016లోనే ట్రై చేశారు కానీ గట్టిగా అమలు చేయలేదు. కర్ణాటకలో కూడా భూమి పేరుతో ఇదే చట్టాన్ని అమలు చేశారు. ఇవన్నీ కూడా వైయవల్ కేసు అప్పుడు మాట్లాడారు. అంటే క్లియర్గా ఈ చట్టాన్ని అప్పుడు సమర్థించి, ఇప్పుడు కావాలని ఎన్నికల ముందు వీళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు ఇవి పనిచేయట్లేదని ఒక జనాల్ని డైవర్ట్ చేసి, జనాల్ని భయభ్రాంతం చేసి, మీ ల్యాండ్ జగన్ ఆక్యుపై చేసేసుకుంటాడు అని ఒక ఇది కలిగించి, దీనికి సంబంధించి రకరకాలుగా కమ్ముకొని మీడియా వాళ్ళ రకరకాల పర్సన్స్ నా ల్యాండ్ పోయిందని, ఈ మధ్య ఇప్పుడే ఇందాక చూసారు రమేష్ అని, మాజీ ఐఏఎస్ ఆఫీసర్ పివి రమేష్, ఆయన ఎవరో కాదు, ఆయన స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఉన్నాడు. సో ఆయన ఖచ్చితంగా నేచురల్గా జగన్కి యాంటీగానే ఉంటాడు కాబట్టి ఆయన దగ్గర నా ల్యాండే తీసుకున్నారు. నా ల్యాండ్ తీసుకుంటేనే దిక్కులేదు, మరి ఆయన ల్యాండ్ తీసుకుంటే ఎందుకు హైకోర్టుకి వెళ్ళలేదు ఆయన అర్థం కాదు. అంటే ఇలాగా ఇప్పుడు మా ల్యాండ్ కూడా 2 సార్లు కూల్చారు, మా ల్యాండ్ ఎవరు తీసుకోలేదే, అట్లా నాకు తెలిసిన వాళ్ళ ల్యాండ్ ఎవరు తీసుకోలేదు. మరి అంటే ఇట్లా ఏంటంటే ఆ ల్యాండ్ పర్టికులర్స్ తెలియకుండా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఊర్లో ల్యాండ్స్ అన్నీ కూడా మెజారిటీ ల్యాండ్స్కి రిజిస్ట్రేషన్స్ లేవు. అప్పట్లో ఫర్ ఎగ్జాంపుల్ మా ఫాదర్ సర్పంచ్ ఉండేవాళ్ళు, ఆయన ఏం చేసేవాళ్ళు, ఎవరైనా ల్యాండ్ కొనాలనుకుంటే అగ్రిమెంట్లు చేసుకోవడం నోటిమాటిగా వ్యవహారం ఉండిపోయేది, రిజిస్ట్రేషన్స్ లేవు ఆ కాలం. ఓకే. సో ఇప్పుడు మనం వెళ్ళి మాకు దీని మీద పట్టా పాస్బుక్ ఇవ్వండి అంటే, సహజంగా రిజిస్ట్రేషన్ లేదు కదా, మీకు ఎవరు అమ్మారో వాళ్ళని తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోండి ఇస్తామంటారు వాళ్ళు. అది ఇప్పుడు ఆ ప్రొసీజర్ని ఫాలో కావాలి. అది కాకుండా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, వీళ్ళ అధీనంలో 20 ఏళ్ళుగా ఉందని తేలితే అన్నీ చూసి రిజిస్ట్రేషన్ లేకపోయినా ఇవ్వండి అన్న ఇది రాబోతుంది. అందుకనే సర్వేలు చేస్తున్నారు. ముందుగా 100 ఏళ్ళు అయింది సర్వేలు చేస్తున్నారు. సో ఇది క్లియర్గా ఉంది, ఇప్పటివరకు ఏమి ఇబ్బందులు లేవు. ఇప్పుడు సడన్గా ఎన్నికల ముందు ఈ ఇష్యూని తేవడంలో ఉద్దేశం ఏంటంటే, ఇది ఖచ్చితంగా ఒక వ్యూహం, చంద్రబాబు వ్యూహం కనిపిస్తుంది. పైగా ఇదేంది, నీతి ఆయోగ్ తీసుకొచ్చిన 2019లో 300 పేజీల డాక్యుమెంట్ నెట్లో ఉంది, నీతి ఆయోగ్ తీసుకొచ్చింది. దాని అమలులో ఏమైనా ఇబ్బందులు తలెత్తచ్చు, ఇబ్బందుల్ని మాట్లాడడం ఓకే, కానీ మీ భూమి లాక్కుంటాడు జగన్ అంటే, ఒక ముఖ్యమంత్రి ప్రజల భూముల్ని ఎలా లాక్కుంటాడు? వ్యవస్థలు ఏమి లేవా ఇక్కడ? సెంట్రల్ గవర్నమెంట్ లేదా? కోర్టులు లేవా? ఒక విచిత్రమైన ఆర్గ్యుమెంట్ని వీళ్ళు బలంగా జనాలకి తీసుకెళ్తున్నారు. అంటే మేనిఫెస్టో ఉంది, నిజానికి మేనిఫెస్టో వర్కౌట్ అవ్వాలి. ఇక్కడ వర్కౌట్ అయింది కదా, కర్ణాటకలో వర్కౌట్ అయింది, ఆంధ్రాలో ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదు అంటే దాని పట్ల జనాలకి పెద్ద ఇంట్రెస్ట్ కనిపించట్లే. ఎందుకంటే చంద్రబాబు మొన్నటి వరకు జగన్ ఇచ్చిన పథకాల వల్ల అప్పులైపోయింది, రాష్ట్రం దివాలా తీసేసింది, శ్రీలంకలాగా రాష్ట్రం మునిగిపోబోతుందని అనౌన్స్ చేశారు, ప్రచారం చేశారు విపరీతంగా. అప్పుడే అన్నారు, ఒక దేశం మునగడం వేరు, ఒక రాష్ట్రం మునగడం వేరు. నేను కూడా అప్పుడు వీడియో చేశాను. ఎందుకంటే రాష్ట్రం అనేది ఏమీ దానికి ఒక స్వతంత్ర ప్రతిపత్తి ఉండదు, అది కేంద్రం కంట్రోల్లో ఉంటుంది, అనేక కేంద్ర పథకాలు అమల్లో ఉంటుంది, కేంద్ర నిఘా వ్యవస్థలు ఉంటాయి,
కంట్రోల్ సిస్టమ్స్ ఉంటాయి, నీతి ఆయోగ్ ఆడిటింగ్ సిస్టమ్ ఉంటుంది, ఇవన్నీ పెట్టుకొని ఉండాలి. రెండోది మనకేమన్నా జిఎస్డిపి అంటే గ్రాస్ స్టేట్ డెమోక్రాట్ పడిపోయిందా, తలసరి ఆదాయం పడిపోయిందా, ఏమి ద్రవ్యోల్బణం ఏమన్నా ఈ రాష్ట్రంలో సపరేట్గా విపరీతంగా పెరిగిపోయిందా, ఏమి ఇండికేషన్స్ ఉన్నాయని అయిపోతుందని చెప్తారు. ఏమీ లేకుండా ఒక గ్రాండ్ నెరేటివ్ని జనాల్లోకి వదలడం, అది గతంలో పనిచేసేది. ఈనాడు కంట్రోల్లో మొత్తం మీడియా ఉన్నప్పుడు, ఇవేవి లేనప్పుడు జనం నమ్మారు అప్పట్లో. అదే టెక్నిక్ని ఫాలో అయ్యి ఫెయిల్ అవుతున్నా కూడా వాళ్ళ దగ్గర ఇంకేమీ ఆయుధాలు లేకుండా ఇదే టెక్నిక్ని ఉపయోగిస్తున్నారు. సో దీనివల్ల ఇప్పుడు జనంలో ఏమైందంటే మొన్నటి వరకు అది నమ్మి అలా ప్రచారం చేసి ఇప్పుడు దానికంటే నేను డబ్బులు ఇస్తాను అంటే జనాలకి ఇప్పుడు శ్రీలంక అయిపోదా, జగన్ ఇచ్చే పథకాలకే 70,000 కోట్ల పైన సంవత్సరానికి అవుతే ఈయనిచ్చేదానికి 1,50,000 కోట్లు అయితే ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఇప్పుడు జనాలకి ఏదైంది. జగనేమో ఒక పక్క ఆయన ఇచ్చాడని నేను పోటీపడి హామీలు ఇవ్వను, ఈ బడ్జెట్ ఇది, ఈ బడ్జెట్లో నేను ఇంతవరకే చేయగలను, చిన్న చిన్నవి పెంచగలను, ఆయన ఇవ్వడం మాత్రం ఇవ్వలేడు, ఆయన ఖచ్చితంగా ఇవ్వడానికి ఆయన హామీలు ఇవ్వట్లేదు అని చెప్తున్నాడు. ఆల్రెడీ జనం ఆ విషయం మీద వెళితే జనం ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారు. అంటే ఎవరిని నమ్ముతున్నారు, జగన్ ఇచ్చేవే చాలనుకుంటారా లేకపోతే చంద్రబాబు ఇచ్చేదానికి ఆశపడతారా అనేది తెలుస్తుంది. కానీ ఆ జనాల్లో రియాక్షన్ రావట్లేదు. దాంతో వీళ్ళు దీన్ని ఒక భూతంలాగా చూపించి దీని మీద డిపెండ్ అవుదాం అనుకున్నట్టుగా తెలుస్తుంది. ఎన్నికల్లో ఏ వ్యూహం పనిచేస్తుందో తెలియదు, కానీ చాలాసార్లు ప్రజలు ఎటువంటి వ్యూహాలకు పడతారనేది కూడా మనకు తెలియదు. కాబట్టి చంద్రబాబు వ్యూహం పనిచేస్తుందా లేదా అనేది తెలియదు. ఏదేమైనా దీని మీద ఎన్నికల కమిషన్ సిఐడి ఆదేశించింది, సిఐడి విచారణకు. సో ఎన్నికల కమిషన్ ఆదేశించింది కాబట్టి సిఐడి రంగంలోకి దిగింది. దీంట్లో ప్రధానంగా తెలుగుదేశం వాళ్ళు అప్సెల్గా చేస్తున్నారు కాబట్టి, సో తెలుగుదేశానికి సంబంధించిన అప్సెల్గా ఎవరైతే హెడ్స్ ఉన్నారో చంద్రబాబు అండ్ లోకేష్, చంద్రబాబు A1గా లోకేష్ A2గా పెట్టారు. నిన్న కాదు ఈరోజు యువకాలంలో మాట్లాడుతూ లోకేష్ మీరు సిఐడి కాకపోతే సిబిఐ పెట్టుకోండి అని జగన్ని ఛాలెంజ్ చేస్తున్నాడు. నిజానికి జగన్ కాదు కదా సిఐడి పెట్టింది, ఇది ఎన్నికల కమిషను. ఎన్నికల కమిషన్ పెట్టినప్పుడు ఎన్నికల కమిషన్ బాధ్యత వస్తుంది తప్ప జగన్ ఎందుకు వహిస్తారు? జగన్ సిఐడి మీద దీని మీద పెట్టే పరిస్థితి ఏముంది? జగన్ వాళ్ళ మీద కూడా పెట్టారుగా, సజ్జల భార్గవరెడ్డి మీద కూడా సిఐడి పెట్టారు. సో ఎన్నికల కమిషన్ అనేది ఈ పని చేసింది. ఎందుకంటే దీని మీద ఇది నీతి ఆయోగ్ది, సెంట్రల్ గవర్నమెంటే రాష్ట్రాలకి దీన్ని రికమెండ్ చేసింది. దాదాపు 12 రాష్ట్రాలు దీన్ని అమలు చేసే కార్యక్రమాల్లోకి వెళ్తున్నాయి. ఇలాంటి సిచ్యువేషన్లో ఎందుకంటే ల్యాండ్స్కి సంబంధించి ఇప్పుడు కన్ఫ్యూజన్ ఉంది. ఆల్రెడీ 33 రికార్డులు, రకరకాల రికార్డులు ఉన్నాయి, 11 రిజిస్టర్లు ఉన్నాయి. వీటన్నిటినీ ఒక యూనిఫైడ్గా తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రకారం 30% పాపులేషన్కి, ఓల్డ్ పాపులేషన్కి ల్యాండ్ రికార్డ్స్ లేవు, టైటిల్స్ లేవు. సో అందుకని టైటిలింగ్ తీసుకొచ్చి కన్క్లూజివ్ టైటిల్ అంటారు దాన్ని, ఒక కన్క్లూజివ్ టైటిల్ ఇప్పిద్దామన్న ఆలోచన కనిపిస్తుందన్నమాట. సో దీని మీద వీళ్ళు ప్రచారం మొదలుపెట్టారు. ఈ ప్రచారాన్ని ఎదుర్కోవడానికి వైసీపీ రకరకాల పద్ధతులు చేస్తుంది. మరి ఎవరి వ్యూహం ప్రజలు నమ్ముతారు? ప్రజలు నిజంగానే మన ల్యాండ్ జగన్ ఆక్యుపై చేసుకుంటారు నమ్మి ఓడిస్తారా అనేది చూడాలి మనం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.